హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి కంపెనీ నుండి అయితే గ్రేట్ ఓపెనింగ్ అయితే వచ్చింది. అది కూడా విశాఖపట్నం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నుండి. మీకు తెలుసు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అయితే ఒక బెస్ట్ అండ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఈ జాబ్స్కి ఎటువంటి రాత పరీక్ష లేకుండానే వైజాగ్లోనే వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారందరూ పూర్తి వివరాల కోసం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి చూడండి. ఈ కంపెనీ నుండి ఇంజెక్టబుల్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ అష్యూరెన్స్, వ్యాలిడేషన్, ఇంజనీరింగ్, ఆన్కో ఓఎస్డి అండ్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్స్ నుండి మల్టిపుల్ ఓపెనింగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఫ్రెండ్స్, ఇమ్మీడియట్ జాయినింగ్స్ కూడా ఉంటాయి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు రీసెంట్గా మన ఛానల్లో ఫార్మా కంపెనీకి సంబంధించి చాలా వీడియోస్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇన్ కేస్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని చూడండి. ఇక ప్రజెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక కెరీర్ ఎక్స్పోలో భాగంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ విశాఖపట్నంలో మల్టిపుల్ ఓపెనింగ్స్కి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెంట్ పొజిషన్స్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇంజెక్టబుల్ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో వేకెంట్ పొజిషన్ సంబంధించి డిప్లొమా కానీ బీటెక్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ విత్ మినిమం 60% పాస్తో అలాగే 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఆన్కో ఓఎస్డి డిపార్ట్మెంట్లో వేకెంట్ పొజిషన్ సంబంధించి డిప్లొమా లేదా బీఎస్సీ క్వాలిఫికేషన్తో మినిమం 60% మార్క్స్తో అలాగే 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో వేకెంట్ పొజిషన్ సంబంధించి బీఎస్సీ లేదా ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ విత్ మినిమం 60% పాస్తో అలాగే 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్వాలిటీ అష్యూరెన్స్ వ్యాలిడేషన్ ఇంజెక్టబుల్స్ డిపార్ట్మెంట్లో వేకెంట్ పొజిషన్ సంబంధించి బీ ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అలాగే 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వేకెంట్ పొజిషన్ సంబంధించి డిప్లొమా లేదా బీటెక్ లేదా ఎంటెక్ ఇన్ మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ 3E బ్రాంచెస్లో పాస్ అయ్యి మినిమం 60%తో ఉండి అలాగే 48 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమేమి వర్క్స్ ఉన్నాయో అన్నీ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి వైజాగ్ పైడి భీమవరంలో అయితే జాబ్ లొకేషన్ ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ ఫుల్ టైం అండ్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు. సో మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేవారు తప్పనిసరిగా స్క్రీన్ మీద కనిపిస్తున్న QR కోడ్ని స్కాన్ చేసుకుని రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఈ జాబ్స్ అప్లై లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఈ టోటల్ డీటెయిల్స్ బ్రౌజర్ని నా టెలిగ్రామ్ ఛానల్లో వీటి యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. చూసుకుని అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి వాకిన్ ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసరికి జింజర్ హోటల్స్ విశాఖపట్నం గాజువాక 278308 1/1 నియర్ వడ్లపూడి శ్రీరామ్నగర్ శ్రీనగర్ నియర్ రైల్వే గేట్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ 530044లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. డేట్ వచ్చేసరికి మంత్ 30th అయితే జరుగుతుంది. మార్నింగ్ 9 o'clock నుండి ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ పైన చెప్పిన లొకేషన్కి డైరెక్ట్ వాకిన్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, చూశారు కదా మరి ఈ జాబ్ డీటెయిల్స్. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ సివి జాబ్ పోర్టల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ టోటల్గా నా టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించిన బ్రోచర్ మీకు ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేసుకుని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సివి జాబ్ పోర్టల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.